నమస్కారం. మను నవలలకు స్వాగతం. ఈ రోజు నుంచి మనం ధారావాహికంగా యండమూరి వీరేంద్రనాథ్ గారి 'వెన్నెల్లో గోదావరి' అనే ఒక నవలని విందామండి. ఇక నవల్లోకి వెళ్ళిపోతున్నానండి. తరళ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంటి పడగదిలో రాత్రి 2:30కి ఒక ఫోన్ మోగింది. ఎండి ఒక 2 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఫోన్లో అవతలి వారు చెప్పింది అతడికి మొదట అర్థం కాలేదు. ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా అతడికి విషయం పూర్తిగా అర్థం కాలేదని ముఖభంగిమే చెప్తుంది. గబగబా లేచి తయారై ఎక్కడికండి అని అడుగుతున్న భార్యకి కూడా పూర్తిగా సమాధానం చెప్పకుండా కారు తీసుకుని పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. అతడి నిద్ర ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఫోన్లో వచ్చిన వార్తే అతడి మనసులో రీలులా తిరుగుతోంది. నేను సార్ వెంకటపతిని మాట్లాడుతున్నాను. ఎవరు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచండి. వెంకటపతి ఎస్ఐని. ఓ నువ్వా? ఏమిటి? రాత్రి ఇన్స్పెక్టర్ గారు వ్యభిచారుల ఇళ్ల మీద రైడింగ్ చేశారు కదండి. ఎవరు? సత్యనారాయణేనా? అవును, అటువంటి ప్రోగ్రాం ఏదో ఉందని సాయంత్రం చెప్పాడు. ఇంతకీ ఇంత అర్ధరాత్రి నాకెందుకు ఫోన్ చేయడం? అందులో దొరికిన ఒక అమ్మాయి మీరు తన తండ్రి అంటుందండి. అతడి చెయ్యి రిసీవర్ మీద బిగుసుకుంది. వాట్ అని అరిచాడు నమ్మలేనట్టు. నీకేమైనా పిచ్చెక్కిందా? నిజం సార్, నిజం. తరళ కథనం. నమస్తే, నా పేరు తరళ. బిఏ పాస్ అయ్యాను. పెళ్ళయ్యే వరకు నన్నందరూ పెంకి అల్లరి అనేవారు. పెళ్ళయి 2 పిల్లలు పుట్టాక ఆ పేరు బాగోలేదని అహంభావి, కోపిష్టి అన్న బిరుదులు తగిలించారు. అప్పటి వరకు పెళ్లితో ఇంటి పేరొక్కటే మారతాయని అనుకునేదాన్ని. బిరుదులు కూడా మారతాయని తర్వాత తెలిసింది. అయినా మీరే చెప్పండి, ఈ ప్రపంచంలో ఏ బిరుదు లేకుండా ఎవరైనా ఉన్నారా? మీ ఇంటి పక్క ఆవిడ ఎవరితో కలవకుండా తన పని ఏదో తను చేసుకుంటూ పోతే మీరంతా కలిసి ఆవిడ్ని నెమ్మదస్తురాలు, పనిమంతురాలు అని అనుకుంటారా? లేక రిజర్వుడు, ఎవరితో కలవదు అని బిరుదిస్తారా? నేనేమో రెండోదే అనుకుంటున్నాను. దీనికి వ్యతిరేకంగా మీరుంటే మీకు నా నమస్కారాలు. మనిషి చేసే ఏ పనినైనా ఈ విధంగా 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. తన శత్రువు పైకి రావడానికి ఒకరు చెయ్యి అందించాడనుకోండి, శత్రువుని మంచి చేసుకోవడానికి చెయ్యి అందించాడ్రా అనైనా అనుకోవచ్చు. శత్రువుని క్షమించేటంత మంచి గుణం ఉన్నవాడ్రా అనైనా అనుకోవచ్చు. కానీ జనం తప్పకుండా చీకటి వైపు వేలెత్తి చూపడానికే ప్రయత్నిస్తారు. అందుకే వాళ్ళని నేనెప్పుడూ పట్టించుకోను. నేనెప్పుడు మూర్ఖంగా వాదిస్తానని, పట్టిన దానికి 3 కాళ్ళు అంటానని మీరు అనుకుంటే అది మీ తప్పు. నేను పట్టుకున్నది కుంటిదేనా లేక ముక్కాలి పీటనా అన్నది కూడా చూడకుండా మీరు ఆ నిర్ణయానికి వస్తే అది మీ తప్పే కదా. అందుకే నాకు మీ తెలివితేటల మీద కానీ, విచక్షణ జ్ఞానం మీద కానీ, మీ మీద కానీ ఏ మాత్రం గౌరవం లేదు. మీరు అంటే మా పల్లెలో ఉన్నవాళ్ళు, మా నాన్న, మా పనివాళ్ళు, నా క్లాస్మేట్స్ వగైరా వగైరా అందరూ. మీకు నేను ఎప్పుడైతే గౌరవం ఇవ్వడం మానేశానా? కరెక్టా కాదా? ఏమోలే. అప్పుడు మీరంతా ఏకమై నాకిచ్చే బిరుదు మొండి. ముందే చెప్పానుగా, ఈ జనమంతా ఎప్పటికప్పుడు తమ చేష్టలను సమర్థించుకోవడానికి కొన్ని పదాలని ముందే సంచిలో పెట్టుకుని ఉంటారు. ఆనందరావుని ప్రేమించిన కొత్తలో ఆ విషయం నాన్నకి చెప్తే నాన్న నవ్వాడు. చిన్నపిల్లవి, నీకు అసలు ప్రేమకు అర్థం తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలియదు? రోమియో జూలియట్ ఉండేది. మాకు ప్రేమంటే ఒకరి కోసం మరొకరు చావడం అని మా లెక్చరర్ చెప్పింది. అది గుర్తుకొచ్చింది. ఆ రాత్రే గోదావరిలో దూకేశాను. అన్నట్టు గోదావరి గురించి మీకేం చెప్పలేదు కదూ నేను. మా పల్లె పక్క నుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. వంగిన కొబ్బరి చెట్లు ఏ క్షణమైనా కూలిపోయేట్టు ఉంటాయి. ఇరువైపులా రెల్లుగడ్డి ఒత్తుగా పెరిగి ఉంటుంది.
వర్షం వస్తే పళ్ళంతా తడిసిపోతుంది. అదే నా ఉద్దేశం. బురద బురద అవుతుందన్నమాట. ఇంతకీ ఏం చెప్తున్నాను? హ్మ్. నా బాయ్ ఫ్రెండ్ విషయమై నేను గోదావరిలో దూకిన సంగతి కదూ! అబ్బో! 20 ఏళ్ల వెనకటి సంగతది. ఆ రోజు చాలా గొడవయింది. నేను నాన్నతో వాదించాను. ప్రేమంటే తెలుసా అని అడిగింది నువ్వే కదా! అది చెప్పడం కోసమే అలా దూకాను. నేను చచ్చిపోయి ఉంటే ఊర్లో తరతరాల పాటు జూలియట్లు గురించి చెప్పుకునేవారు కదా అని. కొందరు నా ముందే నవ్వుకున్నారు. కొందరు భయపడి దూరంగా వెళ్ళి నవ్వుకున్నారు. అంతా నాకు తెలుస్తూనే ఉంది. పాపం నాన్నను చూస్తే మాత్రం జాలేసింది. ఆ పల్లెలో నాన్న మాటకు తిరుగులేదు. అంత పెద్దాయన నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని అడిగాడుట. నాకు తర్వాత తెలిసింది. అలా నా పెళ్ళి అయిపోయింది. మొత్తం మీద గోదారిలో దూకి మరీ సాధించింది అని అందరూ అనుకున్నారు. నువ్వు సుఖంగా ఉండడమేనమ్మా నాకు కావాల్సింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు అని నాన్న గుడ్ల నీరు కక్కుకుంటూ చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. నీ గురించి గోదావరిలోనైనా దూకగలిగే భార్య లభించింది. అదృష్టవంతుడు ఓయ్ అని మా ఆయన్ని స్నేహితులు అభినందించారు. అందరికీ తెలియని విషయం ఏమిటంటే, నేను గోదావరి వైపు వెళ్తూ వెళ్తూ బయట వసారాలా పడుకునున్న మా పాలేరు గారిని నిద్రంతా ఎగిరిపోయేలా రాయితో కొట్టి పరిగెత్తానని, దొంగ అనుకునేవాడు నా వెనకే పరిగెత్తుకొచ్చి గోదావరిలోంచి నన్ను రక్షించినందుకు అందరూ అభినందిస్తుంటే ఆ గోలలో అసలు విషయం చాలా కన్వీనియంట్గా మర్చిపోయాడని. అంతకన్నా మరో గొప్ప విషయం, నాకు ఈత బాగా వచ్చునన్నది. ఈ విషయం ప్రమద్వరికి తప్ప అక్కడున్న చాలామందికి తెలీదు. అదొక్కటే ముసిముసిగా నవ్వుతూ నా ఆత్మహత్య కార్యక్రపు తర్వాత భాగాన్ని పరికించింది. అన్నట్లు మా ప్రమద్వర గురించి చెప్పలేదు కదూ! అదో పిచ్చి మాలోకం. ఎప్పుడూ ఏవో బొమ్మలేస్తూ ఉంటుంది. కాస్త ప్రకృతి గురించి కూడా పిచ్చి ఉందండోయ్. వసంతంలో కోకిల అని ఏదో పాడుతూ ఉండేది. నాకేమో అది సంతలో కోడిలా అన్నట్లు వినిపిస్తూ ఉండేది. ఆయన మేమిద్దరం మంచి స్నేహితులం. నాకెంత కోపం ఉన్నా ఎప్పటికప్పుడు దాన్ని క్షమిస్తూ ఉండడంతో ఇది సాధ్యమైంది. అది చాలా మంచి పిల్ల అని అందరూ అంటుంటే నాకు నవ్వొస్తుంటుంది. చిన్న గీత పక్కనుంటేనే కదా పెద్ద గీత విలువ తెలిసేది. దాన్ని పెద్ద గీతను చేయడానికి నేను చిన్న గీతనయ్యే పద్ధతులు కొన్ని అవలంబించేదాన్ని. తోటలో దొంగతనంగా మామిడికాయలు కొట్టబోతే వద్దని వారించేది. తోటమాలి వస్తే కాయలు పరికిణీలో దాచుకుని పరిగెత్తేదాన్ని. మధ్యలో వాడు పట్టుకుని మీరా అమ్మాయి గారు అని వదిలేసేవాడు అనుకోండి, అది వేరే సంగతి. ఒకవేళ తప్పించుకుంటే మాత్రం మళ్ళీ అమ్మాయిలంతా పళ్ళ కోసం ఎగబడేవారు. వద్దని వారించినందుకు ప్రమద్వర మంచి అమ్మాయి, పళ్ళకు మాత్రం నేను. చెప్పానుగా, ఈ జనం మనస్తత్వం నాకే ఎప్పుడూ అర్థం కాదు. మా ఆయన పేరు ఆనందరావు. ఆయన గురించే నేను గోదావరిలో దూకింది. నేను చేసింది చాలా మంచి పని. చాలా ప్రేమ వివాహాలు విఫలమవుతాయని విన్నాను. మంచి మొగుడు దొరికాడు. ఆనందరావు పాపం నిజంగా మంచి మనిషే. ఒకే ఒకసారి నా చెంప బద్దలు కొట్టాడు అంతే. పెళ్ళైన మొదట్లో ఏ భార్యాభర్తలకైనా అడ్జస్ట్ అవ్వడం కష్టం కదా. ఈ ఇబ్బంది ప్రతి కుటుంబంలోనూ ఉంటుందనుకున్నాను. పోతే నాతో కాబట్టి అది మరి కాస్త ఎక్కువగా ఉండేది. అయినా అదెంతో కాలం లేదులేండి. పెళ్ళైన మొదటి 9 నెలలు, ఆ తర్వాత పాలు నీళ్ళలా కలిసిపోయాం. మా ప్రేమకి 2 ఉదాహరణలు, సాహితీ, సాకేత అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా ఆయనకు కూడా కాస్త కవిత్వం పిచ్చి ఉంది. అందుకే 2 కూతుళ్ళకి ఆ పేర్లు పెట్టుకున్నారు. మనలో ఎంతమంది భార్యలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా భర్త చేత చెంపదెబ్బ తిని ఉంటారు? మీకేమైనా అంచనా ఉందా? ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంటల గురించి కాదు నేను చెప్తోంది. ఇప్పటి భర్తలు భార్యల్ని బెల్లం ముక్కల్లా చూసుకుంటున్నారు. నేను చెప్పేది 20 సంవత్సరాల సంగతి. అప్పటి కాపురాలు అంత సవ్యంగా ఉండేవి కావు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళైన మొదటి 9 నెలలు గడిచాక మరి మా ఇద్దరి మధ్య ఏ రకమైన పొరపచ్చాలు లేవు. ఈ 9 నెలల్లో ఆయన ఒక్కటంటే ఒక్కసారి నా చెంప పగిలేలా కొట్టారు. అది ఎప్పుడో తెలుసా? మా మొదటి శోభనం రాత్రి తర్వాత పొద్దున్న 8ంటికి. ఎవరికి ఇలాంటి అనుభవం జరిగి ఉండదు కదూ. అప్పుడంటే ఏడుపొచ్చింది కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తలుచుకుంటే నవ్వొస్తుంది.
ఇప్పటికీ మా అమ్మాయిలిద్దరికీ ఆ విషయం చెప్పి నవ్విస్తూ ఉంటాను. అంతే. శోభనం సంగతి చెప్పను. కొట్టిన సంగతి చెప్పి ఆయన్ని ఏడిపిస్తూ ఉంటాను. అప్పుడు మాత్రం ఆయన మొహం ఎర్రగా కందిపోతుంది. కొంచెం సేపటి వరకు మూడీగా ఉంటారు. తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోతూ ఉంటారు. అసలు ఈ రచయితలనేవాళ్ళు ఏ కళల ప్రపంచంలో ఉండి వ్రాస్తారో నాకు అర్థం కాదు. ముఖ్యంగా మొదటి రాత్రిని వాళ్ళు వర్ణించే తీరు చూడాలి. తెల్లవారుజామున 4కే లేచి పెళ్ళికూతురు వెళ్ళి ఏ బామ్మ పక్కలోనో సిగ్గుతో మొగ్గలా పడుకుంటుందట. నేనైతే శుభ్రంగా ఆ గదిలోనే నిద్రపోయాను. నన్ను లేపే ధైర్యం మా ఇంట్లో ఎవరికీ లేదులెండి. 8కి ఎందుకో పెద్ద చప్పుడై మెలకువ వచ్చింది. ఆయన మంచానికి కట్టిన మల్లెపూలన్నీ తెంపి పారేస్తున్నాడు. బారెడు పొద్దెక్కి లేచినందుకు కోపమేమో అనుకున్నాను. ఏమిటండి, ఏమైంది అని అడిగాను. అదే విసురుతో వెనక్కి తిరిగి నా చెంప పిడేలమనిపించాడు. అదే మొదటిది, చివరిది. ఆ తర్వాత ఎప్పుడు నేను 5 గంటల తర్వాత నిద్రపోలేదు. నాలో ఉండే గుణాల్లో అదొక్కటి ఉంది. నాకిష్టమైన వాళ్ళు ఏం చెప్తే అది విని వాళ్ళకిష్టమైన రీతిలో మెలగడం. కానీ ఒకందుకు బాధేసేది. ఆయన ఇలా కొట్టకుండా కాస్త మర్యాదగా చెప్పినా ఆయన మాట వినేదాన్ని. మరీ బొత్తిగా జీవితం నాశనమైపోయిన రీతిలో మల్లెదారాలు తెంపేసి జుట్టు చెరిపేసుకుని ఆలస్యంగా నిద్రలేచే భార్య పట్ల తన అసంతృప్తి వెల్లడి చేయనవసరం లేదుగా. అయినా అది ఒకందుకు మంచిదే. మీకు పెళ్ళయిందా? అయిన పక్షంలో మీ భర్త చేత కానీ భార్య చేత కానీ ఒకసారి చేతి దెబ్బ రుచి చూడండి. తప్పు ఎవరిదైనా కొట్టింది వాళ్ళు కాబట్టి మిమ్మల్ని బతిమాలవలసిన బాధ్యత వాళ్ళ మీదే పడుతుంది. మనం కొంచెం బింకంగా ఉంటే వాళ్ళు బతిమాలుతున్నంతసేపు మనకి హాయిగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి అదే ఆశించాను. కొంచెం సేపటికి ఆయనే దిగి వచ్చారు. నా గుణాల్లో చాలామంది ఇష్టపడిన గుణం ఒకటి ఉంటుంది: తప్పు చేసిన వాళ్ళని క్షమించలేకపోవడం. ఆ తర్వాత వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకున్నా సరే నేను క్షమించలేను. ఇది నిజంగా చెడ్డ గుణం అంటారా? ఏమో, నాకు అలా అనిపించదు. తప్పు చేయడమే ఒక తప్పు. దాన్ని ఒప్పుకోవడం వల్ల దాని ప్రభావం కానీ పాపం కానీ ఫలితం కానీ తగ్గదు కదా. మా ఇంట్లో ఒక పనిపిల్ల ఉండేది. ఒకరోజు ₹5 కొట్టేసింది. బెదిరిస్తే తీశాను అని ఒప్పుకుంది. మీరైతే ఏం చేసేవారు? ముందు ముందు ఆ పిల్లకి డబ్బు అందకుండా జాగ్రత్త పడేవారు, లేదా దాని గుణం తెలిసింది కాబట్టి పనిలోంచి మాన్పించేవారు. నేను అలా చేయలేదు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మా ఆయన ఫ్రెండు. 3 రోజులు లాకప్లో పెట్టించాను. ఆ తర్వాత ఉద్యోగంలోంచి తొలగించాను. ఆ తర్వాత కొన్ని రోజులకి మా ఇంట్లో ₹100 పోయాయి. తీసింది మా పెద్ద కూతురు సాహితి. ఇప్పుడు మీరేం చేస్తారు? నిజం చెప్పండి. మీ గారాబు కూతురు మీకు చెప్పకుండా పర్సులోంచి 100 కొట్టేస్తే మీరు ఏం చేస్తారు? కొందరైతే నా ఉద్దేశంలో తిడతారు. మరీ గారాబం చేసేవాళ్ళైతే తప్పమ్మా, అలా చేయకూడదు అని మందలిస్తారు. మరీ కోపిష్టులైతే చావబాస్తారు. నేను ఆ మూడూ చేయలేదు. సాహితిని నిలబెట్టాను. చూడు, తప్పు చేస్తే నేను ఊరుకోనని నీకు తెలుసు. నీకు బుద్ధి వచ్చిందని చెప్పినా సరే పనిష్మెంట్ తప్పదు. నీకు నేను చేయగలిగే సాయం ఏమిటంటే, ఏ పనిష్మెంట్ కావాలో నీవే చెప్పు. అది మాట్లాడలేదు. కొట్టనా అని అడిగాను. అది తలూపినట్టు కనిపించింది. మా పెరట్లో జామ చెట్టు ఉంది. దాని కొమ్మ విరిచి 2 చేతుల మీద 10 దెబ్బలు కొట్టాను. చివరి దెబ్బ కొడుతూ ఉండగా ఆయన వచ్చారు. కూతుర్ని పట్టుకుని పక్కకు లాగి, నువ్వు మనిషివా రాక్షసివా అని అరిచారు. అప్పటికే దాని చేతుల మీద తట్లు తేలాయి. చేతిలో బెత్తం పడేస్తూ, రాక్షసిని కాదు మనిషినే, మీ కూతుర్ని మనిషిని చేద్దామని నా ప్రయత్నం అన్నాను. ఆయన సాహితిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆయన్ని నిలదీశాను. నన్ను రాక్షసి అన్నారు, కానీ చెప్పండి, మన కూతురు ఒక దొంగ అవడం మీకు ఇష్టమేనా? 13 ఏళ్ల వయసులో అది దొంగతనం చేసిందంటే ఎంత తలవంపులు! ఈ విషయం బయటపడితే ఎలా ఉంటుందో మీరు ఆలోచించారా? ఆయన తల తిప్పుకున్నారు. చూసారా, మీరు చెప్పలేరు, మీరు చెయ్యరు, నన్ను చెయ్యనివ్వరు. నువ్వు కొడితే అది మానేస్తుందా? కనీసం మళ్ళీ ఇంకొకసారి చేసేటప్పుడు భయం ఉంటుంది. నెమ్మదిగా చెప్తే అది వినుండేది. మనుషుల మంచితనం మీద మీకున్న నమ్మకం నాకు లేదు వెటకారంగా అన్నాను. చేసిన ప్రతి నేరానికి శిక్ష పడాలనుకుంటే
ఈ మనుషులందరూ ఎప్పుడో నశించిపోయి ఉండేవారు నిర్లిప్తంగా అన్నారాయన. చాలండి సినిమా డైలాగులు. అంతలో పక్క గదిలోంచి మూలుగు వినిపించింది. అక్కడికి వెళ్ళాను. సాహితి పక్క మీద నిద్రలో మూలుగుతోంది. తల మీద చెయ్యి వేయబోయి ఆగిపోయాను. ఇప్పుడు ఏమాత్రం కనికరం చూపినా మధ్యాహ్నం వేసిన శిక్ష తాలూకు ప్రతిఫలం ఏమీ ఉండదు. ఆడపిల్ల అయి ఉండి ఈ వయసులో దొంగతనంగా డబ్బు కొట్టేసినందుకు అసలు ఈ శిక్ష కూడా చాలదు. అక్కడి నుంచి శబ్దం చేయకుండా వచ్చేయబోయాను. సాహితి అప్పుడే కళ్ళు తెరిచింది. మేమిద్దరం ఒకరినొకరు చూసుకున్నా ఎవ్వరూ మాట్లాడుకోలేదు. అది అంత బాధలోనూ కనీసం అమ్మానైనా అనలేదు. దానికి అంత పొగరుంటే నాకెంత ఉండాలి? నేను కూడా మాట్లాడకుండా వచ్చేశాను. తిరిగి బెడ్రూమ్లోకి వస్తుంటే అప్పుడు కనపడింది హాల్లో సోఫా పక్కన 100 రూపాయల నోటు. పాలవాడికి ఇద్దామని తీసి కిటికీలో పెట్టిన సంగతి అప్పుడు గుర్తొచ్చింది. ఒక్క నిమిషం పాటు నోట మాట రాలేదు. చిత్తరువులా నిలబడిపోయాను. ఆ తరువాత సన్నగా కేకపెట్టి ఆయన దగ్గరకు పరిగెత్తాను. 100 రూపాయల నోటు అక్కడ పెట్టి మర్చిపోయిన సంగతి ఆయనకి చెప్పాను. ఆయన విస్తుపోయి నా వైపు చూశారు. ఆ చూపు క్షమించండి, దాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావు. ఆ చూపు మాత్రం నా గుండెల్లో నుంచి బాణంలా దూసుకుపోయింది. ఇద్దరం సాహితీ గదిలోకి వచ్చాం. అమ్మా అంటూ కూతుర్ని ఒళ్ళోకి తీసుకున్నారాయన. ఈ డబ్బు నువ్వు తీయలేదని ఎందుకు చెప్పలేదు? సాహితీ జవాబు చెప్పలేదు. నేను దగ్గరికి వెళ్ళి, తీయలేదంటే అబద్ధం చెప్తున్నావని కొడతాననుకున్నావా? లాలిస్తున్నట్లు అడిగాను. కాదన్నట్లు తలూపింది. మరి? మా పాప తలదించుకుని నెమ్మదిగా అంది. అంతకుముందు 5 రూపాయలు పోతే పాత పనిపిల్ల తీసిందని ఇన్స్పెక్టర్ అంకుల్తో చెప్పి జైల్లో పెట్టించారుగా. మన దగ్గర కూడా మాన్పించేశారు. అవును, అయితే అది తీయలేదట. దేవుడి మీద ఒట్టేసి ఏడుస్తూ చెప్పింది. మన దగ్గర పని మానేశాక దానికి తిండి కూడా లేదట. నిజం. అలాగే ఇప్పుడు కొత్త పనిపిల్ల వచ్చింది. అందుకని ఏదో అనుమానంతో నా గొంతు వణికింది. ఈసారి ఇది తీసిందని దీన్ని కూడా జైల్లో పెట్టిస్తావు, పనిలోంచి తీసేస్తావు, దీనికి కూడా తిండి ఉండదని నేనే. పాప మాటలు పూర్తి కాలేదు. ఆయన ఏడుస్తూ ఉండగా నేను ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఆయన రుద్ధ కంఠంతో అమ్మా సాహితీ అంటూ కూతుర్ని కౌగిలించుకుని కంటనీరు పెట్టుకున్నారు. 5 నిమిషాల క్రితమే అన్నాను, మనుష్యుల మంచితనం మీద మీకున్నంత నమ్మకం నాకు లేదు అని. నా కూతురే నా అభిప్రాయాలు తప్పని నిరూపించింది. నా నిర్ణయాల మీద తన దయాగుణంతో దారుణంగా దెబ్బ కొట్టింది. వంటింట్లోకి వెళ్ళొచ్చాను. నేను వచ్చేసరికి ఆయన సాహితి చేతుల మీద కొబ్బరి నూనె రాస్తున్నారు. నేను రాస్తాను, మీరు పడుకోండి అన్నాను క్లుప్తంగా. ఆయనలో నాకు బాగా నచ్చే గుణం అదే. నా మనోభావాల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు. మారు మాట్లాడకుండా లేచి గదిలోకి వెళ్ళిపోయారు. పాప పక్కన కూర్చుని నొప్పిగా ఉందా తల్లి అని అడిగాను. అప్పుడు ఏడ్చింది సాహితి. పాప అంత వయసున్నది కూడా నా ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మనసు పొరల్ని కదిలించడానికి చిన్న గుర్తింపు చాలు. నేను ఏడవలేదు. చేసిన తప్పులకి ఏడవడమే శిక్ష అయితే పాపుల్ని శిక్షించాలని ఇప్పటి వరకు నేను చేసిన వాదనే తప్పు. తప్పు చేసిన వాళ్ళందరూ ఒకసారి ఏడ్చేసి శిక్ష తప్పించుకుంటారు. పాప చేతుల మీద తేలిన వాతలకి నూనె రాస్తూ ఉండిపోయాను. కొంచెం సేపటికి పాప నిద్రపోయింది. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళాను. అంతకుముందు వచ్చినప్పుడే గరిటని నిప్పుల్లో పెట్టి వచ్చాను. అరుస్తానా? అరిస్తే నా గొప్పే ఉంది. ఒకటి తర్వాత ఒకటి వరుసగా 2 చేతుల మీద వాతలు పెట్టుకున్నాను. చర్మం కాలేలా కాదు, మాంసం కాలేలా. పళ్ళు బిగబట్టి బాధని పెదాల మధ్య నొక్కిపట్టి, నీకేమైనా మతిపోయిందా? ఏమిటి నువ్వు చేస్తున్నది? ఆయనొచ్చి గరిటను విసుగ్గా లాక్కున్నారు. కానీ అప్పటికే నేను చేయదలుచుకున్నది చేసేశాను. తరువాత ఆ గాయాలు మానడానికి 1 నెల రోజులు పట్టింది. ఆ 1 నెల రోజులు ఆయన తిడుతూనే ఉన్నారు. చెప్పానుగా, మనం కరెక్ట్ అని నమ్మిన భావాలు, అభిప్రాయాలు పక్క వాళ్ళకి ఎంతో తెలివి తక్కువగా అనిపిస్తాయి. ఆ రాత్రి నా జీవితంలో ఓ గొప్ప మలుపుకి నాంది అని నేను అనుకోలేదు. నా భర్త కూడా అమాయకంగా నిద్రపోతున్నాడు. రాత్రి 2:30కి మోగింది ఫోను. ఆయనకు అలా ఫోనులు రావడం మామూలే. మేనేజింగ్ డైరెక్టర్ కదా. కానీ సంభాషణ పూర్తవగానే
అంత హడావుడిగా ఆయన ఎక్కడికి బయలుదేరారో మాత్రం అర్థం కాలేదు. అవతల నుంచి ఏం చెప్పారో అర్థం కాలేదు. కానీ ఈయన మాట్లాడింది వినపడింది. ఎవరు? ఓ నువ్వా? ఏమిటి? ఎవరు? సత్యనారాయణేనా? అవును. అటువంటి ప్రోగ్రాం ఏదో ఉందని సాయంత్రం చెప్పాడు. ఇంతకీ అర్ధరాత్రి నాకెందుకు ఫోన్ చేయడం? వాట్? నీకేమైనా పిచ్చెక్కిందా? ఇది సంభాషణ. సత్యనారాయణ అంటే బహుశా మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయి ఉంటాడు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్. ఆ సాయంత్రం మా ఇంటికొచ్చింది తనే. ఏం చెల్లమ్మ, రాత్రికి మీ ఆయన్ని నాతో తీసుకుపోనా రైడింగ్కి? నవ్వుతూ అడిగాడు కూడా. మరిప్పుడు ఫోన్లో అతడి ప్రసక్తి ఎందుకొచ్చింది? మామూలప్పుడైతే పట్టించుకోకపోదును కానీ ఆయన మొహంలో ఆ తొందర నాకెందుకో చాలా అసహజంగా అనిపించింది. ఏం జరిగిందో తెలుసుకోకపోతే నిద్ర పట్టేలా లేదు. సత్యనారాయణ ఇంటికి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని చెప్పింది వాళ్ళ ఆవిడ. తిరిగి అక్కడ చేస్తే ఆయనే తీశాడు. ఇప్పుడు మా ఆయనకి ఫోన్ చేసింది మీరేనా అని అడిగాను. ఎవరు? తరళా? నేనే చేయించాను. ఆయన అర్జెంటుగా బయలుదేరారు. ఏమిటి సంగతి? అబ్బే ఏదో చిన్న వ్యవహారం. నువ్వు పడుకోమ్మా, 10 నిమిషాల్లో పంపించేస్తాను. పోలీస్ తెలివితేటలు అమలు జరుపుతున్నట్లు అన్నాడు. నేనేమి తక్కువ తినలేదు. ఆయన్నేం కంగారు పడవద్దని చెప్పండి. నేను ఇక్కడ ధైర్యం చెప్పాననుకోండి, అక్కడ మీరు కూడా చెప్పండి అన్నాను. తప్పకుండా. ఆయన నీకెందుకు భయం చెల్లమ్మా? ఇలాంటి కేసులు నేను 1,00,000 చూశానుగా. నిమిషాల్లో సెటిల్ చేస్తాను. ఆయన బెదిరిపోతున్నారు. బెదిరా? బెదిరెందుకు? అయినా ఇదంతా ఆ ఎస్ఐ వెంకటపతి ఇంతవరకు తీసుకొచ్చాడు. ఆ ఫోటో చింపేస్తే పోయేది కదా. అనవసరంగా మా ఇద్దరికి ఫోన్ చేసి అర్ధరాత్రి రప్పించాడు. ఫోటోతో పాటు ఇంకేమైనా ఉన్నాయేమో. లేవు లేవు. రాగానే నేను చేసిన మొదటి పని అదే. అంతా వెతికించాను. ఆ అమ్మాయి దగ్గర ఇంకేం దొరకలేదు. మొట్టమొదటిసారి నా మనసులోకి ఏదో అనుమానం నీడలా ప్రవేశించింది. ఎంతో తెలివితేటలతో నేను లాగుతున్న విషయాల్లో చివరి దాని దగ్గర ఏదో మెలిక పడినట్లు అనిపించింది. అమ్మాయి రీడింగ్ ఫోటో. చీకట్లో చివరి బాణం వదిలాను. ఏమంటుంది ఆ అమ్మాయి? అమ్మాయి అంటే ఆ రైడింగ్లో పట్టుబడిందేనా? ఆ ఫోటో తనది కాదంటుందా? ఎందుకు కాదంటుంది? మీ ఆయనే తన తండ్రి అంటుంది. అయినా ఎక్కడ సంపాదించిందో మన ఆనందరావు ఫోటో 2 తగిలిస్తే అదే చెప్తుంది. అంతా మా ఎస్ఐ చేశాడు. అనవసరంగా మీ నిద్ర డిస్టర్బ్ చేశాడు చెప్పుకుపోతున్నాడు ఇన్స్పెక్టర్ సత్యనారాయణ. నా చెవులు వినడం ఎప్పుడో మానేశాయి. భూమి గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. అతడు అన్నట్టు మా ఆయన ఫోటో ఆ అమ్మాయికి ఎక్కడో దొరికింది కాదు. అదే అయితే ఫోన్ రాగానే ఆయనంత కంగారు పడరు. 100 రూపాయలు దొంగతనం చేశావా అని అడుగుతున్నప్పుడు నేను నా కూతురి మొహంలోకి సరిగ్గా చూడలేదు కాబట్టి అది దొంగ కాదని అప్పుడు తెలియలేదు. ఫోన్ వింటున్నప్పుడు మా ఆయన మొహం నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అది అయోమయం కాదు, భయంతో కలిగిన కంగారు. మొదటిసారి చేసిన తప్పు ఈసారి చేయలేదు. నేను బాగా ఆలోచించాను. ఇప్పుడు నాకు మొత్తం అర్థమైంది. రాత్రి జరిగిన రైడింగ్లో సత్యనారాయణ కొందరు అమ్మాయిల్ని పట్టుకొచ్చి స్టేషన్లో పడేసి ఇంటికెళ్ళి పడుకున్నాడు. అందులో ఒక అమ్మాయి మా ఆయన ఫోటో చూపించి ఈయనే నా తండ్రి అనేసరికి వెంకటపతి కంగారు పడి అటు ఇన్స్పెక్టర్కి ఇటు మా ఆయనకి వరుసగా ఫోన్లు చేశాడు. ఈయన హడావుడిగా పరిగెత్తారు. నా మెదడు మొద్దుబారుతున్నట్లు తోచింది. ఫోన్ పెట్టేస్తున్నప్పుడు ఆయన మొహభంగిమ ఒక ఫోటోలో నా మనసులో ముద్రితమైపోయింది. ఇక ఇంట్లో ఒక్క క్షణం ఉండలేకపోయాను. అక్కడ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నది ఏమిటో తెలుసుకోవాలి. ఆయనకి ఆ అమ్మాయికి జరుగుతున్న సంభాషణ వినాలి. మేడ దిగి కిందకొచ్చాను. కారు ఆయన తీసుకెళ్లారు. సాహితీ సాకేతల స్టాండర్డ్ ఉంది, దాంట్లో బయలుదేరాను. 5 నిమిషాలు అటు ఇటుగా బయలుదేరిన మా గురించి వాచ్మెన్ ఏమనుకున్నాడో. ఇన్స్పెక్టర్ మాట్లాడిన ఒక వాక్యం నన్ను వెంటాడుతోంది. పోలీసుల దగ్గర సాక్షుల స్థితి తెలిపే వాక్యం అది. ఆలోచించే కొద్దీ కొత్త అర్థాలు స్ఫురించే వాక్యం అది. మామూలు సాక్ష్యం కాదు, నా భర్త నిజాయితీకి సంబంధించిన సాక్ష్యం అది. పోలీస్ స్టేషన్ దగ్గర పడుతుంటే నా అనుమానం నిజమైన సూచనలు కనపడ్డాయి. రేపు ప్రొద్దున్న కోర్టులో హాజరుపరచవలసిన అమ్మాయిని ఇన్స్పెక్టర్ ఆయనకి ఒప్పచెప్తున్నాడు. ఆయన ఆ అమ్మాయిని తీసుకొచ్చి కారు ఎక్కించాడు. రాత్రి 3ంటికి కారు ఆ నిర్మానుష్యమైన వీధుల్లో నెమ్మదిగా ఎక్కడికో వెళ్తోంది. కాస్త దూరంలో నేను అనుసరిస్తున్నాను. ఇన్స్పెక్టర్ వాక్యానికి నా మనసులో ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం రూపుదిద్దుకుంది. ఫోటోతో పాటు వేరే సాక్ష్యాలు ఇంకేమీ లేవు.
అనవసరంగా మా ఎస్ఐ ఇంతవరకు తీసుకొచ్చాడు. అప్పుడే ఆ ఫోటో చింపేస్తే సరిపోయేది కదా! ఆయన తన కూతుర్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? ఫోటో చింపేసినట్టు ఇప్పుడు నా భర్త గురించి ఆ విధంగా ఆలోచించలేకపోయాను. వ్యభిచార గృహంలో ఆ అమ్మాయి తల్లి ఉందా? నా సవతి. అక్కడికి వెళ్తున్నారా ఇద్దరూ? అయితే ఆ అపూర్వ సంగమంలో నేను ఉండాలి. అటో ఇటో తేల్చుకోవడానికి. ఆయన కారు వెనకే నా కారు పోనిస్తున్నాను. ఈ పోలీసులు ఏ ప్రాంతంలో రైడింగ్ చేశారో తెలీదు. అందువల్ల ఆయన తన భార్య, మొదటి భార్య అనాలా, రెండో భార్య అనాలా, ఏదో ఒకట్లే, తన భార్యని కలుసుకోవడానికి ఎటువైపు వెళ్తున్నారో నాకు తెలీదు. ఆయన బహుశా కూతురుతో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉండవచ్చు. అందువల్ల నెమ్మదిగా పోనిస్తున్నారు. డ్రైవింగ్ సరిగ్గా రాని నాకు అదో విధంగా లాభించింది. ఇంతలో అకస్మాత్తుగా కారు కుడివైపు తిరిగి ఒక స్టార్ హోటల్లోకి ప్రవేశించింది. నా ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఒక వేశ్యాగృహంలో దొరికిన అమ్మాయితో కలిసి ఆయన ఇంత ఖరీదైన హోటల్లోకి ప్రవేశించడం. నేను కారుని బయట ఆపి వాళ్ళు లోపలికి వెళ్ళాక అప్పుడు అడుగుపెట్టాను. ఆయన కౌంటర్ దగ్గర వ్రాస్తున్నారు. అంటే గది అద్దెకు తీసుకుంటున్నారన్నమాట. కన్న కూతుర్ని అంత ఖరీదైన హోటల్లో ఉంచడం అభినందనీయమే అయినా ఇంటికి తీసుకురాకపోవడం మరింత అభినందనీయం. ఇద్దరూ కలిసి లిఫ్ట్లో వెళ్ళారు. వాళ్ళు కదిలారని నిర్ణయించుకున్నాక నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడే మా అమ్మాయి వాళ్ళు చెక్ ఇన్ చేశారు. ఎంత ఆ రూమ్ నెంబరు? అతడు నా వైపు చిత్రంగా చూశాడు. చూస్తాడని నాకు తెలుసు. తండ్రి కూతురు, అందులోనూ ఏ సామాను చేతిలో లేకుండా గది తీసుకున్న 2 నిమిషాలకి తల్లి వచ్చి వాకప్ చేయడం అతడికి ఆశ్చర్యం కలిగించడంలో ఆశ్చర్యం ఏముంది? అయినా అతడు తన భావాలు పైకి చూపించకుండా గది నెంబర్ చెప్పాడు. పెద్ద హోటళ్లలో ఉండే తరహాయే ఇది. ఒక తండ్రి, 2 కొడుకులు, 3 కూతుళ్ళు వచ్చినా ఇలా భావరహితంగానే ప్రవర్తిస్తారు. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏదైనా ఒక పెద్ద గొడవ జరగబోయే ముందు ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. లిఫ్ట్లో వెళ్ళాను. విశాలమైన వరండా, వరుసగా ఇరువైపులా గదులు. 10-21 నెంబర్ దగ్గర నిలబడ్డాను. ఈ స్టార్ హోటళ్లలో వచ్చిన చిక్కేమిటంటే తలుపు లోపల ఆటోమేటిక్గా తాళం పడుతుంది. బయట వాళ్ళకి లోపల వారు గడియ వేసుకున్నది లేనిది తెలియదు. ఏం చేయాలా అని కొద్దిసేపు ఆలోచించాను. తలుపు కొట్టవచ్చు, దానివల్ల లాభం ఏముంది? ఆయన తలుపు తీస్తాడు, ముందు ఆశ్చర్యపోతాడు. కానీ తరళా ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కదా, క్షణాల్లో సర్దుకోవడం తెలుసు. ఎవరో అమ్మాయి నేను తండ్రినని బ్లాక్మెయిల్ చేస్తోంది. పోలీస్ స్టేషన్లో అయితే రేపు పేపర్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఇదంతా పబ్లిక్ అవుతుందని ఇక్కడ తీసుకొచ్చాను. నెమ్మదిగా అసలు విషయం కనుక్కుందామని అని తేల్చేస్తాడు. అసలే పోలీసులు, రైడింగు, పోలీస్ స్టేషను, ఇప్పుడే స్టార్ హోటల్. వీటితో బెదిరిపోయిన ఈ అమ్మాయి ఏం మాట్లాడగలదు? కాబట్టి అది కాదు నేను చేయవలసింది. ఏం చేయాలా అని ఆలోచనలో ఉండగా తలుపు చప్పుడైంది. అక్కడి నుంచి చీకట్లోకి వేగంగా తప్పుకున్నాను. దురదృష్టవశాత్తు అక్కడ కూడా లైట్ ఉంది. గబగబా మెట్లు దిగాను. 10 మెట్లు దిగి వంపులో నిలబడ్డాను. ఆయన కూడా లిఫ్ట్ కోసం ఎదురు చూడకుండా మెట్లు దిగితే నేను పట్టుబడడం ఖాయం. నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆయన లిఫ్ట్ బెల్ కొట్టి అక్కడే నిలబడ్డారు. నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల వృద్ధాప్యం ఒక్కసారిగా మీద పడినట్లుంది ఆయన మొహం. జేబులోంచి కర్చీఫ్ తీసి మాటిమాటికి మొహం తుడుచుకుంటున్నారు. అప్పటికప్పుడు ఆయనకి ఎదురుపడాలన్న కోరికను బలవంతం మీద ఆపుకున్నాను. ఇప్పుడు కాదు, దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం నేను సవతి గురించి తెలుసుకోవాలి. ఈ లోపల లిఫ్ట్ వచ్చింది. ఆయన అందులో ప్రవేశించి కిందకి వెళ్ళిపోయారు. నేను వెంటనే గదిలోకి వెళ్ళలేదు. ఆయన ఎందుకోసం కిందకి వెళ్ళారో, మళ్ళీ వస్తారో లేదో తెలీదు. అందువల్ల కిటికీలోంచి చూశాను. ఆయన కొద్దిసేపటికి క్రింద కారు దగ్గరికి నడవడం కనిపించింది. ఆ కారు కదిలాక వరండాలోకి వెళ్ళి రూమ్ ముందర నిలబడి బెల్ నొక్కాను. నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. ఎదురుగా 16 ఏళ్ల అమ్మాయి నిల్చుని ఉంది. కొంచెం సేపు ఎవ్వరం మాట్లాడలేదు. ఇద్దరం ఒకరి మొహాలొకరు చూసుకుంటూ నిలబడ్డాం. ఆ అమ్మాయి నన్ను ఊహించకపోవడంతో భయం స్పష్టంగా కనిపించింది. ఎవరు కావాలి అంది. నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను అన్నాను. ఆ అమ్మాయి మొహంలో భయం
మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. చేతులు వణుకుతున్నాయి. ఇంకో క్షణం ఆగితే ఏడ్చేసేటట్టు ఉంది. నాకు జాలేసింది. కంగారు పడకు, మా ఇన్స్పెక్టర్ గారు నువ్వెలా ఉన్నావో చూసి రమ్మని పంపారు అన్నాను. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఆయన రేపొద్దున వస్తానన్నారా? వస్తారన్నట్లు తల ఊపింది. మరో 4, 5 ప్రశ్నలు వేశాను. దేనికి స్పష్టంగా సమాధానం చెప్పలేదు. ఈ లోపల ఫోన్ మోగింది. ఆ అమ్మాయి కన్నా ముందే నేను వెళ్ళి ఫోన్ అందుకున్నాను. హల్లో ఆయన కంఠం. రిసీవర్ ఆమెకు అందిస్తూ నేనిక్కడ ఉన్నట్టు చెప్పకు అన్నాను. ఆ అమ్మాయి బెదురుతూ తలూపింది. ఫోన్లో ఆయన కంఠం స్పష్టంగా వినిపిస్తూ ఉంది. ఏమీ భయం లేదు, హాయిగా నిద్రపో. రేపొద్దున నేను వస్తాను, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగే ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? శ్రీదేవి. మీ అమ్మ పేరు? ఇందిర. ఆనందరావు గారు నీకేమవుతారు? ఆ అమ్మాయి మొహంలో ఆశ్చర్యం కనిపించింది. ఇది కూడా నీకు తెలియదా అన్న ఆశ్చర్యమో, ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో చెప్పాను కదా అన్న ఆశ్చర్యమో. మా నాన్నగారు అంది. నా మొహంలో మారే భావాలు కనిపించకుండా జాగ్రత్త పడి, అన్నలు చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఎవరూ లేరు. నువ్వు ఒక్కత్వే కూతురివా? అవును. ఎక్కడుంటారు మీరు? ఈ ఊరు కాదు, విజయనగరం. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? తర్లా ఫెర్టిలైజర్స్లో ఇన్స్పెక్టర్. ఎప్పుడు ఊళ్ళు తిరుగుతూ ఉంటారు. ఓహో అలాగా అనుకున్నాను. మీ అమ్మగారు ఏం పని చేస్తుంటారు? స్కూల్లో టీచరు. మరి నువ్వు ఈ ఊరు ఎలా వచ్చావు? బ్రోతల కంపెనీలో ఎలా చేరావు? ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉంది. నా పరిస్థితి అలాగే ఉంది, కానీ కోపంతోనూ ఎవరి మీదో తెలియని కసితోనూ దేహం కుతకుత ఉడిగిపోతూ ఉంది. నేను, అమ్మ, నాన్నగారు కాశ్మీర్ వెళ్ళాం చెప్పడం ప్రారంభించింది. ఎప్పుడు? తుపాకీ గుండులా వచ్చింది నా నోటి నుంచి ప్రశ్న. మొన్న మార్చి 10 నుండి 20 వరకు కోయంబత్తూరులో ఏదో మీటింగ్ ఉందని ఆయన వెళ్ళారు. ఇందుకన్నమాట. నెలకి ఎన్ని రోజులుంటారు విజయనగరంలో? ఎప్పుడు క్యాంపులు తిరుగుతూ ఉంటారు. ఇంట్లో 2-3 రోజులే ఉంటారు. అందుకే నాన్నకి అమ్మకి గొడవ అవుతూ ఉంటుంది. ఏమని? ఆ ఉద్యోగం మానేసి ఇంకేదైనా చూసుకోమంటుంది అమ్మ. నాన్నగారు వినరు. కాశ్మీర్లో ఇంకా పెద్ద గొడవైంది. మమ్మల్ని విజయనగరంలో దింపేసి వచ్చేశారు. అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. అమ్మేమో భోజనం కూడా మానేసింది. మొన్నొక రోజు కిరసనాయలు కూడా మీద పోసుకుంది. నాకేమో చాలా భయం వేసింది అంటూ వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు ఇంతేనా? అంటే ఇలా క్యాంపుల్లోనే తిరుగుతూ ఉండేవారా? ఆ అమ్మాయి తలూపింది. మీ ఇద్దరే ఉండేవారా ఇంట్లో? తలూపింది. మరి మీ అమ్మ కిరసనాయలతో కాల్చుకోబోతే ఏం చేశావు? నాన్నని బతిమాలి తీసుకొస్తానని చెప్పాను. పోలీసు గారు మీరే చెప్పండి, ఎన్నేళ్ళు ఇలా ఒక్కళ్ళమే ఉండడం? నాన్నకేమో ఆ కంపెనీలో ఉద్యోగం మానేయడం ఇష్టం లేదు. అందుకని నేనే ఆ కంపెనీ ప్రొపరేటర్ని కలుసుకొని నాన్నగారిని వేరే డిపార్ట్మెంట్కి మార్చండి, లేకపోతే మా అమ్మ చచ్చిపోతుంది అని చెబుదామనుకున్నాను. ఆ ప్రొపరేటరు దుర్మార్గుడు, వంచకుడు అయితే నాన్నగారిని తీసుకువెళ్దామని వచ్చాను. అమ్మ చాలా మంచిది. నాన్నగారిని వదిలి ఉండలేక దెబ్బలాడిందే తప్ప ఇప్పుడెంతో బాధపడుతుంది. తను ఎప్పుడు ఇంట్లో లేకపోతే మాకు ఒంటరిగా దిగులుగా ఉంటుంది. అయినా మరీ ఇంత కోపమా? 4 నెలల నుంచి ఒక్కసారి కూడా రాలేదు. అందుకే నేనొచ్చాను. ఈ ఊరెప్పుడొచ్చావు? సాయంత్రం రైల్లో వచ్చాను. ఎక్కడికెళ్ళాలో తెలియలేదు. అంతలో ఎవరో కనపడి తనకి ఈ అడ్రస్ తెలుసునని తీసుకెళ్ళి ఆ పైన పూర్తి చేయలేదు. మిగతాది అర్థమైంది. అదృష్టవంతురాలు ఈ అమ్మాయి. ఈ రాత్రే గాని రైడింగ్ జరగకపోయి ఉంటే ఈ పువ్వు నిర్దాక్షిణ్యంగా నలిపివేయబడి ఉండేది. పైకి మంచివాళ్లానే కనపడ్డాడు, బ్రోకర్ అనుకోలేదు అంది. పైకి మంచివాళ్ళుగా కనపడే వాళ్ళంతా మంచివాళ్ళు కాదమ్మా. నీకింకా చాలా అనుభవం రావాలి. ఇంత వయసున్న నాకే అనుభవం లేదు. లేచి నిలబడుతూ అన్నాను. ఇక నువ్వు పడుకో. మీ నాన్నగారు పొద్దున్నే వస్తారు. అంతేకాదు ఈ ఇన్స్పెక్షన్లు కూడా ఉండవు, మీతోనే ఉంటారు ఎక్కడికి కదలకుండా. అంటే మీ ఇన్స్పెక్టర్ గారితో చెప్పి సెక్షన్ మార్పిస్తారా? సెక్షన్ కాదు, కంపెనీయే మార్పిస్తాను అని అక్కడి నుంచి వచ్చేసాను. లిఫ్ట్లో దిగుతున్నంతసేపు నా మనసు నా స్వాధీనంలో లేదు. ఒక ఎరువుల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన ఎక్కువ టూర్లు చేయటం కానీ క్యాంపులకు వెళ్ళడం కానీ అవసరం లేదు. కానీ ఆయన నెల రోజులు ఏదో ఒక పని మీద ఊరెందుకు వెళ్తున్నారో ఇప్పుడు అర్థమవుతోంది.
అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న వేసవిలో ఇంకేదో ఊరని చెప్పి కాశ్మీర్ భార్యా బిడ్డలతో వెళ్ళడం, ఆ తర్వాత వచ్చాక ఆయన కోయంబత్తూరు నుంచి తెచ్చినవని చెప్పి సాహితీ సాకేతలకు బట్టలు కూడా ఇచ్చారు. మా ముగ్గురిని కూర్చోబెట్టి అక్కడ విశేషాలంటూ చాలా కబుర్లు చెప్పారు. అక్కడి సంగతులు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. అదే నాకు అసహ్యంగా ఉంది. ఒక మనిషి మీద కోపం వచ్చినా, ఇష్టం లేకపోయినా భరించవచ్చు, కానీ అసహ్యం వేస్తే కష్టం. ఆయనేమో గాని నేను ఫలానా కారణాల వల్ల ఒక అమ్మాయిని ఈ రకంగా ఉంచుకున్నాను అని నాకు చెప్పి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. నేను అలాంటివి అసలు సహించనని, విడిపోతానని నా మనస్తత్వం ఆయనకి తెలుసు. నేను విడిపోయిన మరుక్షణం తరలా ఫెర్టిలైజర్ ఆయన అందుకోసమే నాతో ఉన్నారా? ఆ ఊహే భరించలేకపోయాను. మాది చాలా అన్యోన్యమైన కాపురం అని ఇంతకాలం అనుకుంటూ వచ్చాను. ఆయన చాలా బాగా చూసుకుంటారు. కానీ అదొక్కటే కాదుగా కావాల్సింది. ఈ అమ్మాయి వయసు చూస్తుంటే చాలా చిన్నపిల్లలా కనపడుతుంది. నాకు మొదట ఒక మగపిల్లవాడు పుట్టి పోయాడు. వాడి బతికి ఉంటే 22 దాటి ఉండేవి. ఈ లెక్కన మా వివాహమైన ఏ 6-7 సంవత్సరాలకో ఆ విజయనగరం అమ్మాయితో పరిచయం అయి ఉండాలి. ఆమెకు ఈయన అవివాహితుడినని చెప్పి ఉండాలి. ఎంత దారుణం! ఇలాంటి ఆయనతోనా నేను ఇన్నాళ్ళు కాపురం చేసింది? లిఫ్ట్ ఆగింది. రాత్రి 3 దాటింది. రిసెప్షన్ అంతా నిర్మానుష్యంగా ఉంది. నేను రావడం వాళ్ళు చూడలేదనుకుంటాను. రిసెప్షనిస్టు పక్కనున్న మరో మనిషితో మాట్లాడుతున్నాడు. ముందు తండ్రి కూతురు వచ్చారు. తర్వాత తల్లి వచ్చింది. కొంచెం సేపటికి కొడుకు వచ్చాడు. గమ్మత్తుగా లేదు? గంటలో ఒకరి తర్వాత ఒకరు రావడం. పిడుగుపాటులా వినిపించాయి ఆ మాటలు. కొడుకు? ఈ కొడుకెవరు? ఆ అమ్మాయి చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. మా అమ్మకి నేనొక్కదాన్నే. నేను మా అమ్మ ఇద్దరమే ఉంటాం. మళ్ళీ ఈ అబ్బాయి ఎవరో? రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నే అడిగాను. ఇప్పుడే వెళ్ళాడండి మీ అబ్బాయి. ఎనీ ప్రాబ్లం అన్నాడు రిసెప్షనిస్టు మర్యాద నిండిన కంఠంతో. నేను ఆగలేదు. వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించలేదు. పరిగెత్తాను. విశాలమైన రిసెప్షన్ చివరి వరకు పరిగెత్తి అదే వేగంతో మెట్లు దిగాను. అదే సమయానికి ఆ అబ్బాయి తన జీపు రివర్స్ చేసుకుని కారిడార్ గుండా బయటికి తిప్పుతున్నాడు. లైట్ల వెలుతురు అతడి మొహం మీద స్పష్టంగా పడుతోంది. సన్నటి కేక భయంగా, నమ్మశక్యం కానట్టుగా నా గొంతులోంచి కీచుమని ధ్వనించింది. 25 సంవత్సరాల క్రితం మా ఆయన ఎలా ఉండేవారో అచ్చు గుద్దినట్టున్నాడు. ఏ కోర్సు కానీ, ఏ నిపుణుడు కానీ తేల్చి చెప్పనవసరం లేదు. ఆయన రక్తం పంచుకు పుట్టినట్లు. ఆ యువకుడు జీపులోంచి తల బయటకు పెట్టి, ఏం మ్యామ్, బ్రతకాలని లేదా అని అడిగాడు. నేను అతడి మాటలు పట్టించుకోలేదు. అతడి మొహం వైపే చూస్తున్నాను. మొత్తమంతా ఆయన పోలికే. జీపు రాడు పట్టుకున్నాను. లిఫ్ట్ కావాలా మేడం అని అడుగుతున్నాడు. బాబు, మీ నాన్నగారి పేరేమిటి? అర్ధరాత్రి దాటి 3 గంటలైన తర్వాత వెళ్తున్న జీపు నాపి ఒక హోటల్ ఆవరణలో అలాంటి ప్రశ్న వేసినందుకు నన్ను పిచ్చిదాన్ని అనుకుని ఉండొచ్చుగాక. కానీ నేను దేన్ని లెక్క చేసే స్థితిలో లేనిప్పుడు. మీ నాన్నగారి పేరేమిటి నాయనా అని అడిగాను. అతడు నా వైపు చిత్రంగా చూస్తూ, మా నాన్నగారు మీకు తెలుసా అని అడిగాడు. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. నిన్నెక్కడో చూసినట్టుంటేను. అసంభవం ఇంగ్లీష్లో అన్నాడు. కానీ అంతలోనే సర్దుకుంటూ, మీరు అమెరికాలో ఉన్నారా అని అడిగాడు. అంటే నేను నెల రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాను. మీ నాన్నగారు? నా చిన్నప్పుడే పోయారు. నేను అమ్మ అంకుల్ దగ్గరే ఉంటున్నాం. అతడు బహుశా నా వయసుకు గౌరవం ఇస్తూ చెప్తున్నాడు. లేకపోతే ఇంత ఓపిగ్గా సమాధానాలు ఇవ్వవలసిన అవసరం అతడికి లేదు. మీ చెల్లి అని అడిగాను. అతడు మొహం చిట్లించి నన్ను ఒక పిచ్చిదాన్లా చూశాడు. చెల్లి ఎవరు? పై రూములో ఉంది, శ్రీదేవి. అతడి దృష్టి గూర్ఖా మీద పడింది. వాడిని పిలవబోతుంటే నేను పిచ్చిదాన్ని కాను అన్నాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. శ్రీదేవి కానీ భానుప్రియ కానీ నాకెవరూ తెలియదు. నేను ఈ హోటల్లో 10 రోజుల నుంచి ఉంటున్నాను. రాత్రి రావాల్సిన ఫ్లైట్ ఆలస్యమైంది. అందుకే విమానాశ్రయానికి వెళ్తున్నాను. అందులోనే అమ్మ అమెరికా నుంచి వస్తోంది. నా పేరు గోపీచంద్. అమ్మ పేరు భాగ్యేశ్వరీ దేవి. మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. అమ్మకి నేనొక్కటనే సంతానం. గడగడా చెప్పాడు, నన్ను వదులుచుకోవడానికా అన్నట్టు. ఆ తర్వాత మరి నేను మాట్లాడడానికి వీలు లేకుండా
గేరు మార్చి జీపు ముందుకు పోనివ్వబోయాడు. మీ నాన్నగారి పేరు? ఆనందరావు. కాళ్ళు తడబడకుండా, ముందుకు తూలిపోకుండా అతి కష్టం మీద నిభాయించుకుంటూ ఆఖరి ప్రశ్న అడిగాను. మీ ఇంటి పేరు? అదే మీ నాన్నగారి ఇంటి పేరు. అయినంపూడి. అయినంపూడి ఆనందరావు. జీపు శబ్దంలో అతడి మాటలు కలిసిపోయాయి. నా కాళ్ళ కింద భూమి విచ్చుకుంటున్నట్లు అనిపించింది. ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతోంది. కింద పడకుండా పట్టుకున్నాను. మా ఆయన పేరది. పూర్తి పేరు